Today we have to make a penguin bird. ఎగ్ సెల్తో ఎగ్గులో ఉన్నటువంటి ఆ జెల్ అంతా తీసేసి మనం డిఫరెంట్ వ్యూస్లో తయారు చేసుకొని తినేసిన తర్వాత జనరల్గా ఇది వ్యర్థ పదార్థంగా బయటపడేస్తాం. ఇది వ్యర్థము కాదు, ఇది ఉపయోగపడుతుంది. SCPW అనే సబ్జెక్టు ద్వారా దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ వేస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వ్యర్థం అనే పదార్థం లేదు. దాని కనెక్టివిటీగా దీన్ని తీసుకొని ఒక బొమ్మను క్రియేట్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఎగ్ సెల్ తీసుకొని వ్యర్థంగా పడేసినటువంటి పెన్నులు తీసుకొని ఆ పెన్ను మూతి తీసుకొని దీన్ని పెన్ను మూతిని పెంగ్విన్ యొక్క బర్డ్ మూతిగాను మనం చాలా బాటిల్స్, వాటర్ బాటిల్స్, డిఫరెంట్ బాటిల్స్ యొక్క దాని క్యాప్స్ ఉంటుంది. ఆ క్యాప్ తీసుకొని ఆ క్యాప్ను దాని హెడ్గాను ఉపయోగించి మనం బొమ్మ తయారు చేస్తాం. ఎట్లా తయారు చేస్తాం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది చూడొచ్చు. జాగ్రత్తగా చూడండి. వీ హ్యావ్ టు వండర్స్ ఫ్రమ్ వేస్ట్ అనే నేపథ్యంలో మనం క్రియేట్ చేస్తున్నాము. చూడు, దానికి జెల్లు పూసి దీని మూతిని మనం ఎక్కడైతే తీసామో రంధ్రం కనపడకుండా దాన్ని కవర్ చేస్తున్నాం. నీట్గా మనకు కన్వీనియంట్గా ఉండేటట్లు కవర్ చేస్తున్నాం. ఓకే, దానికి హెడ్ వచ్చేసింది. ఇదంతా బాడీ, దానికి హెడ్ వచ్చింది. దానికి మూతి కనపడాల. ఇది మూతిగా పెడుతున్నాం. ఓకే, ఇక్కడ చూడు, దీన్ని మూతికి పెట్టాము, ఇది హెడ్గా పెట్టాము, ఇది ఎగ్ సెల్. దీనికి కాళ్ళు మనం చెనక్కెట్టు గ్రౌండ్ నెట్ సీడ్స్ తిన్న తర్వాత దాన్ని బొబ్బెట్లు ఉంటాయి, ఆ బొబ్బెట్లతో కాళ్ళు పెట్టచ్చు. లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసి ఇవి దగ్గరగా పెట్టి వాటికి మనము దానికి కాళ్ళుగా అరేంజ్ చేయొచ్చు. ఎట్లా చేస్తానో చూడు. ఇప్పుడు ఎస్, ఈ రెండు దగ్గరగా పెట్టి, ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరగా పెట్టి దీనిపైన మనం తయారు చేసుకున్నటువంటి ఈ బాడీని అంతా దీనిపైన నిలబెడితే దాన్ని నడిచేటువంటి కాళ్ళుగా తయారైపోతాయి. ఎస్, వీ హ్యావ్ టు అరేంజ్ లెగ్స్ ఆల్సో. అంటే ఆ విధంగా దానికి కాళ్ళు అరేంజ్ చేసాము, దానికి బాడీని అరేంజ్ చేసాము, హెడ్ అరేంజ్ చేసాము, మూత అరేంజ్ చేసాము. సో దీన్ని దాని ఆకారం వచ్చేటట్టు పూర్తిగా కనపడాలంటే మార్కర్ పెన్ తీసుకొని దాని ఆకారాన్ని మనమే గీసుకుంటాం. చూడు క్లియర్గా. ఇవి దానికి ఉన్న చేతులు. దాని బాడీని ఏ విధంగా చేస్తామో చూడు.
దానికి ఏ ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో బాడీ చేస్తాం. దీన్ని నీట్గా కనపడేటట్లు దీంతోనే మొత్తం మనం ఎక్కడైతే లైన్స్ గీసుకున్నాము, ప్లాన్ గీసుకున్నాము, ఆ ప్లాన్ మీద టోటల్గా పెంగ్విన్ బర్డ్ బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ చేయడానికి ఈ పెన్నుతో ఈ విధంగా దాన్ని ఈ విధంగా తయారు చేస్తాము. ఈ విధంగా మొత్తం పెయింట్ అన్న కొట్టచ్చు, లేదా పెన్నుతో మార్కర్ పెన్నుతో ఈ విధంగా బ్లాక్ కలర్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే. ఈ విధంగా బ్యాక్ అంతా మొత్తం పెయింట్ కొట్టచ్చు, లేదా బ్లాక్ కలర్ కొట్టచ్చు. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడ ఆల్రెడీ ఒక బొమ్మ తయారు చేశాను, దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా అంటే ఈ విధంగా ఇక్కడేమో చేతులు కిందకు ఉన్నట్టు పెట్టాను, ఇక్కడేమో చేతులు పైకి ఉన్నట్టు పెట్టాను. ఈ విధంగా హెడ్ పెట్టా, మౌత్ పెట్టా. తర్వాత ఇక్కడ మీకు తెలుసు ఈ హెడ్ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది, సో దానికి కూడా బ్లాక్ కలర్ కొట్టేసుకోండి. ఇక్కడ టోటల్గా బ్లాక్ కలర్ తీసుకో. అదేవిధంగా సో ఇక్కడ బ్లాక్ కలర్ కొట్టేస్తాం. ఇంత అసలు ఆల్రెడీ బొమ్మ ఉంది కాబట్టి మీకు సులువుగా చూపిస్తున్నాను నేను. దాని తర్వాత దానికి కన్నులు పెట్టాలా. దానికి కన్నులు పెట్టాలి. ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి కన్నులు పెట్టు. కన్ను పెట్టుకుంటాం. ఇంకో సైడ్ కూడా కన్ను పెట్టుకుంటాం. సో బాడీ
ముక్కు వచ్చేస్తుంది, 5 కన్నులు వచ్చాయి, హెడ్ వచ్చింది, బాడీ వచ్చింది, కాళ్ళు వచ్చింది. దీన్ని ఇంకా మొత్తం పెయింట్ కొట్టలేదు. ఆల్రెడీ మన దగ్గర పెయింట్ కొట్టేటువంటిది ఉంది. చూసుకొని నీట్గా క్లియర్గా అర్థమైపోతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. చేసే విధానం అయితే ఇది. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మంచిగా చుట్టుపక్కల మంచిగా చేసిన తర్వాత దీన్ని బ్రహ్మాండంగా మార్కెట్ చేయొచ్చు. ఒకటి సింపుల్గా ఎంత అమ్ముతారు అనేది మార్కెటింగ్ చేసే విధానాలు చాలా ఉన్నాయి. అవి నేను చెప్తాను. నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. మార్కెటింగ్ చేసే విధానం అయితే నేను వివరిస్తాను. ఇది ఒకవేళ ఇదే ఎగ్జెల్ను మనం గట్టిగా అదిమినట్లయితే అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. పగిలిపోకుండా ఉండాలంటే దీని లోపల థర్మోకోలు, పెట్రోలు కలిపితే లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ లోపల వేసి ఎండబెడితే 3 days పడుతుంది ఎండడానికి. తర్వాత దాన్ని కింద వేస్తే కూడా పగలదు, అంత గట్టిగా తగ్గింది. ఆ మార్గంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి, దీని నిండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తే అది కూడా పగిలే అవకాశం లేదు, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, కాకపోతే బరువుగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా తయారు చేయొచ్చు. ఇది క్రియేటివిటీ. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను ఇచ్చేటువంటి క్రియేటివిటీ. మీ బుర్రను ఉపయోగించి ఇంకా డిఫరెంట్ వ్యూస్, ఐడియాస్, థాట్స్ ఉపయోగించి యూ కెన్ క్రియేట్. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మంచి నాలెడ్జ్ సొసైటీకి, పబ్లిక్ అందించవచ్చు. మనం క్రియేటివిటీ చేయొచ్చు. దీని ద్వారా ప్రోడక్ట్ చేసి మార్కెటింగ్ చేసి మనం హ్యాపీగా బతికించవచ్చు. చాలామంది ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. మన దేశానికి వన్ ఆఫ్ ద ఎకానమీ పిల్లర్స్గా కూడా మనం మారచ్చు. ఆ విధంగా మనం చేసే అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని ఉపయోగించి చేసుకోవాల్సిందిగా ఇక నుంచి రోజుకు ఒక క్రియేటివిటీ అనేది నేను మీకు వీడియో పెడతా వస్తాను. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని పేరు మాత్రం CVR క్రియేటివిటీ అని ఉంటుంది. థ్యాంక్ యూ.